బగబగలాడే ఎండల కంటే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎక్కువ మంటతో ఉన్నారు. అందుకే మిట్ట మధ్యాహ్నం మీరు బయలుదేరి వచ్చారంటే మీ యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎండల బాధుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాధుడు ఎక్కువ ఉందని ఈ సభను చూస్తే నాకు అర్థమైంది. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుంది. ఈ వేడిలో పుట్టే అగ్నిలో మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసైపోతుంది. తమ్ముళ్ళు, ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. దీనికి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ ముఖ్యమంత్రికి ఒళ్ళంతా అహంకారం, విధ్వంసం, ఎక్కడికక్కడ దోపిడీ, ఇది తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నేను ఎప్పుడో KGF 1 KGF 2 అని విన్నాను. ఎందుకంటే KGF నా కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంటుంది. కుప్పం పక్కనే KGF ఉండేది. కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ KGF 1 KGF 2 చూడాలంటే కోలారుకు పోవాలి, KGF 3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. KGF అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్. కాకాని KGF క్రియేట్ చేసుకున్నావు, అందులోనే నిన్ను పాతి పెడతానని చెప్పి హెచ్చరిస్తున్నా. అక్రమంగా క్వార్జ్ తవ్వకాలు, సిలికా తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూడిపోయాడంటే మళ్ళీ పైకొచ్చే అవకాశమే లేదు. శాశ్వతంగా గోతులోనే ఉంటాడు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు. నువ్వు తవ్విన గోతులే, నువ్వు కొట్టిన ఈ కొండలే, నువ్వు దోచిన ఈ సహజ వనరులే రేపు నీకు రాజకీయ సమాధి కట్టబోతున్నాయి. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కాకాని ఇలాకా ఈ నియోజకవర్గంలో మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గంలోనైనా తన శాఖలో న్యాయం చేసేవాడు మంత్రి. అలాంటి అసమర్థ మంత్రి ఈయనొక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది. ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడే చెప్పాడు ఈయన అరాచకం. అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే 10,000 మందికి ఉపాధి కోల్పోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.